అన్వీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు. నేను రోజు పొద్దున్నే ఒక 3 షూట్ మీద పాటలు వింటాను. థ్యాంక్ యూ ఒక 4వ పాట ఇచ్చినందుకు. ఇట్స్ ఫెంటాస్టిక్. వినడానికి నేను ఇది 4వసారి అనుకుంటా పాట చూడడం కదా. ఫస్ట్ టైం ఎప్పుడైతే గూస్ బంప్స్ వచ్చాయో, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇట్స్ జస్ట్ బిన్ కన్సిస్టెంట్. ఐ థింక్ మళ్ళీ చూసిన తర్వాత కూడా టు ఫీల్ ద సేమ్ ఇమోషన్, ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. బట్ యూ బ్రాట్ దట్ అవుట్ సార్ విత్ యువర్ మ్యూజిక్, with your acting and obviously the visuals, Charan garu and Arjun. I'm so proud, so proud. మా బ్యానర్ నుంచి ఏదొచ్చినా, ఎంతమంది వేరే స్ట్రీమ్స్లోకి వెళ్ళి వర్క్ చేసినా, దే విల్ ఆల్వేస్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్. అలాగే అర్జున్, అనుదీప్ అండ్ రమణ భార్గవ్ గారు కూడా సో ఫెంటాస్టిక్గా చేశారు. వెరీ ప్రౌడ్. అంటే నేనేదో దీని గురించి చెప్పడం కాకుండా ఐ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇప్పటి వరకు కాశీకి వెళ్ళలేదు. ఒక 3-4 years నుంచి ఉన్నది. ఇప్పుడు నాకు ఆయనకి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ హోప్ దట్ ఐ గెట్ టు గో టు కాశీ. అండ్ నిజంగానే ఈ పాట చూసిన వాళ్ళందరికీ ఐ విష్ మీలో కూడా ఒక ఫీలింగ్ ఇవోక్ అవుతుంది దట్ కాశీ వెళ్ళాలి. ఎందుకంటే సాంగ్ చూసినప్పుడు మనకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ రియలీ హోప్ దట్ యు ఆల్ including me are blessed to go to Kashi at least once. Thank you so much. I hope you guys love this song and make it a super big success. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. భరణి గారు అన్నట్టు కాశీకి వెళ్ళాలనే సంకల్పం మనలో మొదలైతే ఆయన అనుగ్రహం ఆటోమేటిక్గా దొరుకుతుంది అన్నట్టుగా సంకల్పాన్ని పుట్టి